ఆలోచన చేస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:6లోనే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడు. దేవుని యొక్క స్వరూపమును కలిగి ఉన్నాడు. దేవుని స్వరూపి అయి ఉన్నాడు. ఆయన దేవునితో సమానముగా ఉండకూడదు, లేక సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. అనగా తండ్రి అయిన దేవునితో సమానముగా కూర్చొని ఉండుట, ఆ సింహాసనములో ఉండుట, ఆ మహా సభలో ఉండుట, ఆయన దూతలతోనూ భక్తులతోనూ స్తుతులు స్తోత్రములు అందుకొనుట అనేది గొప్ప భాగ్యము. కానీ ఆ భాగ్యమును విడిచి పెట్టకూడదు అని నిర్ణయించుకోలేదు, కానీ విడిచిపెట్టుటకే తెగించి ఉన్నాడు. అంత గొప్ప దేవుడు కాబట్టి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దాసుని స్వరూపము ధరించుకున్నాడు. దాసుని స్వరూపం ఎవరికి ఉంటుంది? జంతువులకు ఉండదు, మనుషులకు ఉంటుంది. ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. ఆ మనుషులు ఏ రూపంలో ఉన్నారు? దాసుల స్వభావములో ఉన్నారు, దాసుని స్వరూపములో ఉన్నారు, దాసత్వములో ఉన్నారు. పాపమనే దాసత్వము, మురికి అనే పాపము మాటి మాటికి చేస్తూ మురికిని జుర్రుకుంటూ ఉన్న ఆ పాపపు స్వభావము కలిగిన మానవుడు ఆయన మనుషుల పోలికగా పుట్టి ఉన్నాడు. దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. తను తాను తగ్గించుకున్నాడు నేల మట్టుకు. తను తాను ఆ దాసుని లెవెల్ వరకు, ఆ దాసుని మురికి స్వభావము వరకు ఆ ప్రభువు తగ్గించుకున్నవాడుగా ఉన్నాడు. He made himself of no reputation and took upon him the form of a servant and was made in the likeness of men. మానవుని స్వరూపము. అంత గొప్ప దేవుడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడ్డాడు. అయితే ఆ ఆకారములో ఈ మానవునికి తగిన శిక్షను వేసి ఉన్నారు దేవాది దేవుడు. ఎందుకనగా మానవులంతా చెడిపోయి పడిపోయి ఉన్నారు. ఈ మానవుల పాపమంతటిని తన వీపు మీద వేసుకొని ఆ పాపమునకు, మానవుల పాపమునకు తానే శిక్షను భరించి ఉన్నాడు. అందువలనే ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపి ఉన్నాడు. యేసుక్రీస్తు